పోతావా లేదా? నేను పోను, నువ్వే పో. అబ్బా మళ్ళీ మొదలెట్టారా? అరేరే ఏమైందిరా, ఎందుకు కొట్టుకుంటున్నారు? అమ్మ చూడమ్మా, చదువుకుంటుంటే వచ్చి పెద్ద పెద్దగా సౌండ్ పెడుతున్నారు. వెళ్ళమని చెప్పండి. నేను వెళ్ళను, దాన్నే వెళ్ళమనమ్మా. నేను వెళ్ళను. అరే రాము, నువ్వు నా మాట వింటావు కదా, అటు వెళ్ళి కూర్చోనమ్మా. అమ్మా ప్రతిసారి నేనే వెళ్ళాలా? నువ్వు నా మాటకి అటు కూర్చోరా, నీకు చికెన్ చేసి పెడతాను. ఎప్పుడు ఇలానే చేస్తావమ్మా? అన్నయ్య అచ్చకచ్చక. అమ్మ చూడమ్మా. చిన్ని వదినా వదినా. ఏమైంది వదిన, అంత కంగారుగా కనిపిస్తున్నారు? అంతా బాగానే ఉందా? అయ్యో వదిన, కాసిన నీళ్ళు తాగి దబాయించుకో. వదినా, మా అబ్బాయిని ఆసుపత్రిలో పెట్టారు వదినా. సమయానికి డబ్బులు లేవు. డాక్టర్ గారు ఆపరేషన్ అంటున్నారు. నా కాళ్ళ చేతులు ఆడట్లేదు. నువ్వే ఏమైనా చెయ్యాలి వదినా. అయ్యో అలా అయిందా? ఇప్పుడే ఇంట్లో డబ్బులు తెస్తా ఉండు. ఏమమ్మా అత్తమ్మ, ఇంకెవరు దొరకలేదా? ఊళ్ళో డబ్బులు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. డబ్బులు మళ్ళీ తిరిగిస్తావా లేక మళ్ళీ అడగాల? ఎందుకమ్మా అలా మాట్లాడతావు? వేరే దారి లేకే కానీ, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఇంచెంత కూడా లేదమ్మా. ఇబ్బంది కాకపోతే మరేంటి? ఊళ్ళో అంతమంది డబ్బులు ఉండేవాళ్ళు ఉండగా మా దగ్గరికి రావాలా నువ్వు? వెళ్ళు వెళ్ళు. అయ్యో తల్లి, ఇంత చిన్న పిల్లవి, ఎందుకమ్మా ఇంత స్వార్థం నీకు? మరి మా గురించి మేము కాకపోతే నువ్వు చూసుకుంటావా? మా వదినకి ఉన్న మంచితనం అంతా ఎక్కడికి వెళ్ళిందో. బహుశా అంతా మీ అన్నయ్యకి మాత్రమే వచ్చినట్టుంది. అన్నయ్యకో నాకు ఎవరో వచ్చింది. నువ్వు వెళ్ళు. అలా కాదమ్మ చిన్ని. అలా లేదు వెళ్ళామమ్మా, వెళ్ళు వెళ్ళు. చిన్ని చాలా అవసరం తల్లి. అతను కూడా మీ అన్నయ్య లాంటి వాడే కదమ్మా. అన్నయ్య గిన్నయ్యో, వెళ్ళు 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 వెళ్ళు. చిన్ని, అద్దం ఏది కనబడట్లేదు. వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయింది? అదేంటి, చాలా అవసరం ఉందిగా. ఏమో అమ్మా, మళ్ళీ ఏమనుకుందా ఏమో. వదిలేమ్మా, ఇంకెవరైనా దొరుకుతారు డబ్బులు ఇవ్వడానికి. తప్పమ్మా, అలా అనకూడదు. చూద్దాం, మళ్ళీ వస్తుందేమో. ఎందుకమ్మా, డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉంటారు కదా. అయినా మనకు కూడా కావాలి కదా, వదిలేసి. నీ చేతి 5,000 కలిస్తేనే నువ్వు అన్నం తినగలవు. సమాజంలో కూడా అంతే. మనం మాత్రమే అనుకుంటే మనమే ఉంటాం. అన్నం మన నోటి దాకా కూడా చేరదు. అలాగే అంతా ఉంటేనే సమాజం బాగుంటుంది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని ఈ ప్రపంచంలో జీవితంలో ఎన్నాళ్ళు స్వార్థంతో బతుకుతావు చెప్పు. నీ దగ్గర ఉన్నది కొంచెం పంచి చూడు, ఆ సంతోషమే వేరు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. చెప్పమ్మా, ఏమైంది? సమయానికి డబ్బులు అందట్లేదండి. ఎవరు సాయం చేయనంటున్నారు. దయచేసి మీరే ఎలాగో ఆపరేషన్ చేయండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్ గారు. దయచేసి సాయం చేయండి డాక్టర్ గారు. నేనేం చేయలేనమ్మా, డబ్బులు లేదండి. డబ్బులు తీసుకుని వచ్చి అప్పుడు ఆపరేషన్ చేయించుకో. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ గారు, దయచేసి నా బిడ్డ ప్రాణానికి వెలకట్టుకుని డాక్టర్. తగ్గిపోయింది. కాసేపు అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారి చేత టీకా వేద్దాం. సరే అమ్మా. దీన్ని మనం పెంచుకుందామా అమ్మా? సరే, నీ ఇష్టం నాన్న. థ్యాంక్స్ అమ్మా. మీకేనా పిచ్చా? ఆ కుక్కను పెంచుకుంటే మీకే వస్తుంది. పైగా దాన్ని కట్టి కట్టి బాగు చేస్తున్నారు. దాన్ని వదిలేచ్చు కదా. ప్రపంచంలో నీతో పాటు ఇది కూడా ఒకటి. దీన్ని చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పు. దీనికి నాలా అన్నయ్య లేడు కదా. నాలా అమ్మలేదుగా. రక్తం కారుతుంటే పట్టించుకునే నాదుడే లేడా? కాళ్ళు చేతులు బాగా పనిచేసి అన్ని పనులు చేసుకునే మనుషులమే కదా వీటికి హెల్ప్ చేయలేదు. ఇంకా చాలు, మీరు మీ సేవల్ని మీరు కొనసాగించుకోండి. నేను వెళ్తాను. అక్క అక్క, కొన్ని మంచిగా పడుతున్నా తొందరగా. ఏమైంది తమ్ముడు? ఈ పెద్దయానికి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అందుకని కొన్ని మంచిలు పడరా తొందరగా. ఇదిగో తీసుకో తమ్ముడు. పెద్దయినా ఈ నీళ్ళు తాగు. ఇప్పుడు ఎలా ఉంది పెద్దయినా, బాగుందా? సమయానికి దేవుళ్ళ వచ్చా బాబు.
తెల్లంగా ఉండు. సర్లే పెద్దయినా, కాసేపు ఉండి బయలుదేరదాంలే. అవును పెద్ద ఆయన, కాసేపు అయ్యాక వెళ్ళండి. సరే అమ్మా. కాసేపు ఉన్నారు కదా అని గంటలు గంటలు రోజులు ఉండడం కాదు, గంట ఆగిపో. తప్పమ్మ చిన్ని, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. రేపు నువ్వు కూడా ఇలానే పెద్దదాన్ని అవుతావు. అప్పుడు నిన్ను ఒకరు చూసుకోవాలి కదా, అర్థం చేసుకోమ్మా. పోనీలే చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. సర్లే పెద్దయినా, మీరు ఇలా కాసేపు పడుకోండి. ఏంటని గోళ, ఎందుకు అరుస్తున్నావు? అబ్బా, దీనికి భరించలేకపోతున్నాను. ఎందుకు అరుస్తున్నావే? ఆపుతావా లేదా? అబ్బా, దీన్ని బయటకు పంపిస్తే కదా నాకు ప్రశాంతంగా ఉండదు. బయటకు రా. బయటకు పంపించినా కూడా ఏంటి గోళ? ఏమైంది నీకు? అమ్మ బాబోయ్, నువ్వు కనుక రాకపోయి ఉంటే నేను అయిపోయేదాన్నేమో. మా అన్నయ్య దీన్ని తేకపోయి ఉంటే నేను అయిపోయేదాన్నేమో. ఇది పడి నేను చచ్చేదాన్ని ఇప్పుడు. అరే, నీకు రక్తం వస్తుందే. అమ్మ ఎప్పుడు వస్తుందో? అయ్యో, ఏమైంది? మళ్ళీ నువ్వేమైనా చేసావా? ఇంటిపై చెక్క ఇక్కడుంది, ఎలా పడింది? లేదమ్మా, నేనేం చేయలేదమ్మా. ఈ కుక్క పిల్లకి రక్తం వస్తుంది ఏంటి? నీకు ఇష్టం లేకుండా తెస్తే పాపం ఇలా చేస్తావా నువ్వు? అమ్మ, నేనేం చేయలేదమ్మా, నా మాట విను. అసలు ఏం జరిగిందంటే... ఏం వద్దు, మళ్ళీ ఏదో కహాని చెప్తావు. వెళ్ళి బయటకు వెళ్ళు, ఇది అంతా క్లీన్ చేయాలి. మా నిజంగా నేను చేయలేదమ్మా. సారీ అమ్మా, మీ అబ్బాయి చనిపోయాడు, మా చేతుల్లో ఏమీ లేదు. ఏమైంది చిన్ని? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? మేడం, ఏం చెప్పమంటారు మేడం? ఏం జరిగిందో చెప్పమ్మా. మేడం, నాకు తెలుసు నేను చాలా స్వార్థపరురాలని, చాలా సెల్ఫిష్ని అని. నా మాటల వల్ల చాలామందిని బాధ పెట్టాను. ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నా మూర్ఖత్వం వల్ల ఒక ప్రాణం పోయింది. ఏం చేస్తే గిల్ట్ ఫీల్ పోతుంది మేడం. అయ్యో, అలా జరిగిందా? అవును మేడం, ఆ గిల్ట్ ఫీలింగ్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. నేను చెప్పిన పని చేస్తే నువ్వు ఎంతో మందికి సహాయంగా ఉంటావు.
నిజంగా చెప్తున్నారా మేడం? అవును చిన్ని, మరి చేస్తావా? చెప్పండి మేడం, ఏం చేయాలి? సేవ, సర్వీస్ చేయాలి. సర్వీస్నా? అది నేను చేయగలనంటారా? నా వల్ల అవుతుందంటారా? ఖచ్చితంగా చిన్ని, నువ్వు చేయగలవు. నీకు మాత్రమే అనుకుంటే స్వార్థం, మనకి కూడా అనుకుంటే మానవత్వం. నేను అనే మాట చిన్నదే కానీ చాలా నష్టం తెస్తుంది. మనం అన్న మాట కూడా చిన్నదే కానీ జీవితంలో చాలా పెద్ద మార్పును తెస్తుంది. పుస్తకాలు పాఠాలు నేర్పుతాయి, మనుషులు జీవిత సత్యాలు నేర్పుతారు. సరే మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మన కాలేజీలో జరిగే సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయి, మెల్లగా సేవ చేయడం నేర్చుకో. సరే మేడం, అలాగే చేస్తాను. చిన్ని సేవ ప్రారంభిస్తుంది. అలా సేవ చేస్తుండగా అమ్మా, అయ్యో నేను తీసుకెళ్తానులేండి. చూసావా, ఇన్నాళ్ళు స్వాతంతో కళ్ళు మూసుకుపోయాయి, ఇప్పుడే సేవతో కళ్ళు తెరిచింది. పాపం అమాయకురాలు. వచ్చిందమ్మా మదర్ తెరీసా. చిన్ని తన ఫ్రెండ్స్ అన్న మాటలకి బాధపడుతూ ఉండగా, చిన్ని, మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు చాలా మంది నిన్ను వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి మాటలు ఏం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. చిన్ని తను ఎన్ని తప్పులు చేసినా చివరికి సర్వీస్కున్న విలువ తెలుసుకుంది. అలా చాలా సేవా కార్యక్రమాలు చేసింది. దాంట్లో భాగంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమం. లైటింగ్ ఎక్కువ ఉంటుంది. పైకెత్తు పైకెత్తు పైకెత్తండి. వీడియో పైకెత్తున్నా, పైకెత్తండి. సో బ్రో సైడ్కి రా ఒకసారి. ఓకే.